తెలంగాణ అసెంబ్లీలో పొన్నం ప్రభాకర్ గారు అనే మంత్రి గారు ఒక బిల్లుని ఇంట్రొడ్యూస్ చేశారు. సండే అంటే 29వ తారీఖు అండి. ఈ బిల్లు పేరు వచ్చి తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ ప్రివెన్షన్ బిల్ 2026. సో మీరు గమనిస్తే వేముల యాక్ట్ అని కర్ణాటకలో కూడా ఒక బిల్ ఇంట్రొడ్యూస్ అయింది. ఈ రెండు చోట్ల ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మతం పరంగా కానీ, కులం పరంగా కానీ, లేదంటే రేస్, జెండరు, సెక్స్ దేని కూడా అంటే ఈ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఎవరైనా హేట్ని కనుక సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తే దానికి పనిష్మెంట్ ఉంటుంది. పనిష్మెంట్ ఎంత అంటే ఫస్ట్ టైం అయితే వార్నింగ్ ఇస్తారు, 50,000 ఫైన్ అన్నారు, 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, ఫైన్ ఆఫ్ 50,000, ఇంకా మరీ రిపీటెడ్గా చేస్తే 10 సంవత్సరాల వరకు శిక్ష, 1,00,000 జరిమానా. ఇది బిల్లు ఇంట్రొడ్యూస్ చేశారండి. సరే, ఇప్పుడు కొందరు అపోజ్ చేశారు. బీజేపీ అపోజ్ చేసింది, సర్ప్రైజింగ్గా సిపిఐ పార్టీ కూడా అపోజ్ చేసింది. ఇది ఎందుకు అసలు ఇంట్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది అని అంటే నేను అనుకోవడం అండి, ఇది స్పెసిఫిక్గా హిందువులని టార్గెట్ చేయడానికి మాత్రమే చేస్తారు. ఎవరైతే హిందూ ధర్మం కోసం ఫైట్ చేస్తారో వాళ్ళకి అగెయిన్స్ట్గా ఇది వాడబడుతుంది. ఎవరైతే హేట్ క్రైమ్లు అంటే మినిస్టర్లు, పొలిటీషియన్లు, లేదంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ నోటికి వచ్చిన వాగుడు వాగుతారు కదా, వాళ్ళ మీద ఈ కేసులు వర్తించవు. ఈ బిల్లుని కనుక పాస్ అయితే ఇది హిందువుల మీద మాత్రమే అప్లై చేస్తారు, సెలెక్టివ్గా టార్గెట్ చేస్తారు. ఒక ప్రభుత్వం తలుచుకుంటే మీరు జైల్లో ఉండడం ఎంతసేపు అండి, చిటికల పని వాళ్ళకు ఏదైనా కేసు బుక్ చేయొచ్చు. సో నేనేమంటానంటే ఒక రిక్వెస్ట్ చేస్తాను, ఎవరెవరైతే దేశం కోసం, ధర్మం కోసం ఫైట్ చేస్తున్నారో మీరు పెట్టే పోస్టులు కొంచెం జాగ్రత్తగా పెట్టండి అయ్యా, జాగ్రత్తగా పెట్టండి. ఎందుకంటే అది కొంచెం అబ్యూజ్ అయినా మీ మీద పడతారు, ఇంకా మీ జీవితాన్ని నరకప్రాయం చేస్తారు. సో బీ వెరీ వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కాంగ్రెస్ని నమ్మలేమండి. వాళ్ళ బిల్లులన్నీ కూడా, వాళ్ళ పనులన్నీ కూడా హిందువులకే అగెన్స్ట్గా ఉంటాయి.